శ్రీకృష్ణుడి హృదయం పూరికి ఎలా చేరింది? ద్వాపరయుగం చివరల్లో శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచినప్పుడు ఆయన దేహం అగ్నిలో విలీనమైంది. కానీ ఆయన హృదయం మాత్రం అగ్నిలో కాలలేదు. దానిని దివ్య అవశేషంగా భద్రపరచాలని దేవతలు నిర్ణయించుకున్నారు. ఒడిశాలో పూరికి అప్పటికే రాజుగా ఉన్న ఇంద్రద్యుమ్నుడు ముందుకొచ్చాడు. ఆ హృదయాన్ని దేవుని రూపంగా నిలిపేందుకు చెక్కతో 3 విగ్రహాలను తయారు చేయమని ఆదేశించాడు. జగన్నాథుడు, బలరాముడు మరియు సుభద్రాదేవి. ఈ గొప్ప పని చేయడానికి స్వయంగా విశ్వకర్ముడు వచ్చాడు. అయితే అతను ఒక షరతు పెట్టాడు. నేను పని చేస్తున్నంత వరకు ఎవరూ తలుపు తీయరాదు. ఒకసారి తలుపు తెరిస్తే నేను ఆ పనిని మధ్యలోనే ఆపేస్తాను అని. రోజులు గడుస్తున్నాయి. ఆందోళన చెందిన రాజు చివరకు ఆ తలుపును తెరిచాడు. అప్పటికే విశ్వకర్ముడు ఇంకా పనిలో ఉన్నాడు. కానీ తన మాటకు కట్టుబడి అక్కడి నుంచి పని చేయకుండా వెళ్ళిపోతాడు. అందుకే జగన్నాథుడి రూపం పూర్తిగా కాకుండా అర్ధరూపంగా ఉంటుంది. కానీ భక్తుల నమ్మకాన్ని ప్రకారం ఆ విగ్రహం అప్పటికే శ్రీకృష్ణ హృదయం ఆత్మరూపంగా ఉందని. ఈ సాంప్రదాయం నేటికి ఎంతో గౌరవంగా పాటించబడుతోంది. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.